క్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశలను చూస్తుంటే మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 14th జూన్ నుండి 20th జూన్ వరకు కూడా 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలోనే కుజుడు ధైర్యం, ప్రతి పనిలోనూ ఉత్సాహం చాలా బాగుంటుందండి. మీ కుజుడే మిమ్మల్ని మీకు చాలా యోగాన్ని ఇస్తాడు, అదృష్టాన్ని, కోపాన్ని, ప్రయాణాలు చేసేటి చేయడము, అలాగే ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళేటి చేయడానికి కూడా కుజుడు ఉపయోగపడతాడు. డెఫినెట్గా బాగుంటుంది. అంతేకాకుండా రవి ద్వితీయ భావంలో ఉన్నాడు. ద్వితీయ భావంలో రవి కూడా ధనాన్ని ఇస్తాడు. ఎందుకంటే 5th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు. ఆయన ధనాన్ని, ప్రతి పనులను ముందంజలో ఉండేది చేయడము, సంగీతంలో ఉన్న వారికి సంగీతం కానీ సాహిత్యం కానీ ఆ రంగంలో ముందుండేది చేయడము, స్పీడ్గా ఉండేది చేస్తుంటాడు మిమ్మల్ని. అంటే ఎప్పుడు కూడా స్పీడ్ నడక, స్పీడ్గా ప్రతి పనులను ముందంజలో ఉండడము, ఇవన్నీ కూడా ఉంటాయి. 14th వరకే ఉంటాడు జస్ట్ ఆ రోజు స్టార్ట్ అయినప్పుడు. కానీ ఆ రవి మిథున రాశిలోకి 15వ తారీఖు నుంచి మిథున రాశిలోకి వచ్చాడు. బుధుడితో కలిసి ఉంటాడు. ఎక్సలెంట్. అంటే రవి బుధుడు కలిసి ఉంటే బుధాదిత్య యోగం ఉంటుంది. మిథున రాశిలో రవి బుధుడు ఉన్నా, అలాగే సింహరాశిలో ఉన్నా మీకు తెలుసు అనుకోండి. ఇంకోసారి చెప్తున్నా, కన్యా రాశిలో వీళ్ళిద్దరు కలిసి ఉన్నా, మేషరాశిలో కలిసి ఉన్నా, వీరికి బుధాదిత్య యోగం అని చెప్తాం. అవునా? బుధుడు రవి బుధుడు కలిసి ఉండడం వలన మీకు ప్రయాణాలు చేయడము, మీ తోబుట్టువులను కలవడము, చక్కటి ఆలోచన సరళిలో బాగుండడము, ఆలోచన సరళి అద్భుతంగా ఉంటుంది. అలాగే కొంతమంది ఈ విద్యా సంస్థల్లో ఉంటారు, వాళ్ళకి బాగుండడము, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం కదా, ఆ రంగంలో ఉన్న వారికి కూడా చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా పట్టుదల ఎక్కువ ఉండడము, కష్టపడి పనిచేయడము, మీ తోబుట్టవులకి ధైర్యం ఇవ్వడము, మీ ఆలోచన ధోరణి పర్ఫెక్ట్గా ఉంటుందండి. గురు ప్రభావం వల్ల కూడా మీకు 4th భావంలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల కూడా అద్భుతమైన చదువు రావడము, భూములు లేని వాళ్ళకి, గృహాలు లేని వాళ్ళకి గృహ సౌకర్యం కలిగించడము, అలాగే వాహన సౌఖ్యము, బంగారు ఆభరణాలు. మరి బంగారం రేటు పెరిగిపోతుంది కదా అంటాం, కానీ ఆ అదృష్టం కొంతమందికి ఉంటుందని వాళ్ళు కొనుక్కుంటారు కూడా. బంగారు ఆభరణాలు ఉంటాయి. అంతేకాకుండా చంద్ర శుక్రుడు కూడా ఉంటారండి అక్కడ 17th and 18th చంద్రుడితో కలిసిన శుక్రుడు వ్యాపారాలు బాగా డెవలప్ అవుతారు. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీ మదర్ గారికి చాలా బాగుంటుంది. వేదశాస్త్ర విద్య 4th భావంలో గురుడు శుక్రుడు ఉన్నంతకాలం వేదశాస్త్ర విద్యలో బాగా రాణిస్తారు ఈ శాస్త్రం. పైగా మేషరాశికి 4th భావంలో గురుడు చాలా బాగా యోగిస్తాడు. అంతేకాకుండా సంతానం, పుత్రిక సంతాన యోగం కలగడానికే ఎక్కువ అవకాశం ఉంది. అండ్ 19th and 20th కూడా మీకు చంద్రుడు బాగున్నాడు. 19th and 20th కేతు చంద్రుడు కలుస్తారు కాబట్టి మీ వ్యాపారాల్లోనూ, అలాగే మీ స్టాక్ మార్కెట్లోనూ పుత్రికా సంతానం కలగడంలో చాలా బాగుంటుంది. మీకు వివాహ శుభకార్యాలు, వివాహాది వేడుకలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా విదేశాలకి వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు మీ గురువు గారితో కానీ, పీఠాధిపతులతో కానీ చార్ధామ్ యాత్ర, అంటే యమునా నది పుష్కర స్థానం మీరు చేసేస్తున్నారు, ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. ఇది కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, మీరు చేస్తున్నటువంటి బిజినెస్లో బాగా రాణించడానికి అద్భుతం. అంతేకాకుండా ప్రొఫెషనల్గా, అంటే మీరు గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో ఉండొచ్చు, అంటే ఉద్యోగాల్లో లేడీస్ కూడా చెప్తున్నానండి. ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే వారికి, ప్రైవేట్ రంగ సంస్థలు, అదే మీరు సాఫ్ట్వేర్ రంగం ఉంటాం, ఎక్కడున్నా సరే మీ జాబులో పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఎందుకంటే గురుడు, ఉచ్చస్థితి గురుడు 10వ స్థానం చూస్తున్నాడు. ఉద్యోగం పోతుందా, అయ్యా బాబోయ్ అనే అవసరం లేదు. ఉద్యోగం వస్తుంది, వెతుక్కుంటూ జాబ్ వస్తుంది. ఫైనాన్స్ రంగంలో కానీ, విద్యా సంస్థలో కానీ, బ్యాంకింగ్ రంగంలో కానీ, అయితే మీరు ఏ ప్రభుత్వ రంగ సంస్థలో చేసినా, గవర్నమెంట్ సంబంధించిన అనుకోవచ్చు మనం. ప్రభుత్వ రంగం అంటే ఫైనాన్స్ సంబంధించిన వాటిలో వింటారు. రాహు కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు మీకు. రాహు కూడా విదేశ పర్యటన చేస్తూ ఉంటాడు మీకు. అలాగే డాక్టర్స్గా మీరు బాగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. ఉన్న ఊరు నుంచి, ఉన్న ప్రదేశాల నుంచి శనీశ్వరుడి ప్రభావం వలన మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వృషభ రాశి వారికి బుధాదిత్య యోగం చాలా బాగుంది. బుధాదిత్య యోగం వల్ల ధన సంపాదన ఎక్కువ ఉంటుంది, స్పీడ్గా నడిచే తత్వం ఉంటుంది మీకు. 14th చంద్రుడు కూడా మీ రాశిలో ఉండడం వల్ల ఎగ్జాల్టేషన్లో ఉంటాడు.
సో చక్కటిగా ఆనందంగా ఆరోగ్యంగా చక్కని తెలివితేటలతో అద్భుతంగా రాణిస్తారు. అంతేకాకుండా బుధాదిత్య యోగం నేను చెప్పినట్టుగానే ఫైనాన్స్ అండ్ అకౌంట్ సంబంధించిన వాటిలోనూ, లేకపోతే మీరు బాగా గాయకులు అవడంలోనూ, అదే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి ధన సంపాదన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ఎప్పుడు ప్రయాణాలు చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీరు రాశ్యాధిపతి కూడా 3rd భావంలో ఉన్నాడు, చంద్రుడితో కలిసి శుక్రుడు 17th and 18th. అదొక గొప్ప అదృష్టం అండి. అంటే ప్రయాణాలు చేస్తుంటారు, తీర్థయాత్రలు చేస్తారు, అలాగే వాహనాలు కొనుక్కుంటారు. గృహసౌఖ్యం బాగుంటుంది. గృహసౌఖ్యం అద్భుతం కేతు వలన చాలా బాగుందండి. ముఖ్యంగా గురుడే మీ తమ్ముళ్ళని, మీ సోదరిమణుల్ని చక్కగా యోగించేటి చేస్తుంటాడు. వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు, భార్యాభర్తలు కలిసి ఉండాలి, అదృష్టాలు ఖచ్చితంగా ఉంటాయి మీకు. ఇంతకుముందు మీకు దూరమైన సంబంధాలు కుదిరడం, వివాహాది వేడుకలు జరగడం అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ అధిక జ్యేష్ఠ మాసం తర్వాత. అంతేకాదండి, మీ రాశి వారికి భాగ్యస్థానాన్ని కూడా గురుడు చూస్తాడు కాబట్టి ఎప్పుడు భాగ్యం తగ్గదు. అంటే నిరంతరము భాగ్యాన్ని వృద్ధి అవుతూ ఉంటుంది అంటాం కదా, ఆ భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది మీకు. అంతేకాకుండా చదువు విషయంలో కూడా మీరు విదేశాలు వెళ్తారు, అదృష్టం ఉంటుంది మీకు. మీరు తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గురువు గారితో కానీ పీఠాధిపతులతో కానీ తీర్థయాత్రలు చేసి తీరుతారు, గంగా స్నానాలు చేస్తారు. మీరు చేస్తున్నటువంటి బిజినెస్లు బాగా సక్సెస్ అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగం అవనివ్వండి, వ్యాపార రంగం అంటే విద్యా సంస్థలు అది కానీ, ఫైనాన్స్ వడ్డీ వ్యాపారాలు అంటే ఫైనాన్స్ బిజినెస్లు అవి కానీ మీకు బాగా ఫెచింగ్గా ఉంటుంది. ముఖ్యంగా డాక్టర్స్, దశమస్థానం రాహు నుండి డాక్టర్ అవుతారు. ఎంబీబీఎస్ చదివిన తర్వాత డాక్టర్ అవ్వడము, అయితే పీజీ కోసం అమెరికాలో కూడా చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు కూడా డాక్టర్స్ అవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా డాక్టర్ అవుతారు. ఫ్లైట్స్లో కూడా ఎక్కువ తిరగడానికి, విదేశాలు వెళ్ళడానికి దశమస్థాన రాహు కారణం అవుతాడు. దశమ రాహు గంగాస్థానం కూడా చేయిస్తాడు మీ చేత. అలాగే శని ప్రభావం కూడా వ్యవసాయ రంగంలో బాగా రాణించడము, అలాగే గ్రామానికి అధికారిగా ఉండడము, వాహన సౌఖ్యం కలగడము, అలాగే మీకు శని ప్రభావం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు కూడా వస్తాయి. దశమంలో రాహు, లాభంలో శనికి గురుదృష్టి వలన ఖచ్చితంగా మీకు రాజకీయ రంగంలో ఏ చిన్న పదవైనా, కానీ ఇంకా చెప్పాలి చిన్న పదవి బ్రహ్మాండ పదవి వస్తుంది అనుకోండి, టెంపుల్స్కి అధికారిగా కూడా అవుతారు. ఉంటాయి, అది కూడా ఉంది. పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి కదా, అధికారిగా అవుతారు. కుజుడు కూడా ప్రభావం వల్ల కూడా మీకు కొద్దిగా ప్రయాణాలు చేయడము, అలసిపోవడము ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మిథున రాశిలో సూపర్ అండి. ఎందుకంటే మీ రాశిలో రవిబుధులు ఉండి ద్వితీయంలో గురుడు ఉన్నాడంటే మీకు ఏమైనా ప్రాబ్లమా? 3వ భావంలో కేతున్నాడు. ప్రాబ్లమా అంటే మీకు రవిబుధులే బాగా యోగాన్ని కలిగించేస్తుంటారు. బుధాదిత్య యోగం, మీ రాశ్యాధిపతి రవితో కలిసి ఉన్నాడు. బుధాదిత్య యోగాన్ని ఖచ్చితంగా ఇస్తాడండి. అంటే బుధాదిత్య యోగం అంటే ఏంటి? దీర్ఘాయుష్ని ఇవ్వడం, అదృష్టాన్ని కలిగి ఉండడము, ధనధాన్య వృద్ధి కలిగేట్ చేయడము, విద్యలో రాణించడము, ఇవన్నీ కూడా బాగుంటాయి. నేమ్ అండ్ ఫేమ్ రఘుబుధుల వలన ఫైనాన్స్ రంగంలో కూడా ఉంటారు. మిథున రాశిలో రఘుబుధులు ఉన్నారంటే వాళ్ళు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉండడము, సిఎంఏ చేయడము, మీకు ధనప్రాప్తి కలగడము. 12th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు, ఫారిన్. శుక్రుడు 12వ భావంలో అంటే 12 వాడు 2వ భావంలో చంద్రుడితో కలిసి ఉన్నాడు, ద్వితీయాధిపతితో కలిసి ఉన్నాడు. డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, డబ్బులు వస్తూనే ఉంటాయి. గురు ప్రభావం వలన కుటుంబ వృద్ధి, కుటుంబ సౌఖ్యము, గురుడు వలన వేదశాస్త్ర విద్య కూడా వస్తుంది మీకు. అలాగే మీకు ఫైనాన్షియల్గా అద్భుతంగా, కుటుంబంలో అద్భుతంగా, ఫైనాన్షియల్గా అద్భుతంగా బాగా ఉంటారు. ముఖవర్చస్సు పెరుగుతుంది. ముఖ్యంగా సాహిత్య రంగంలోనూ, పాటలు పాడేవారు, గాయకులు గాను, అందుకే యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారు గాను బాగా మాట్లాడే శక్తి గల వారుగా మీరు ఉంటారు. కేతు ప్రభావం కూడా అద్భుతంగా మీకు రాణిస్తారండి. కేతు మంచి యోగాన్ని ఇస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. 3rd భావంలో కేతు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు, వాహన సౌఖ్యాన్ని, తీర్థయాత్రలని, మీ మిత్రుల్ని, తోబుట్టుల్ని కలిసి అదృష్టాన్ని కలిగిస్తుంటాడు. కానీ మీ అమ్మగారికి కొద్దిగా హెల్త్లో ప్రాబ్లమ్స్ రావడము, కొద్దిగా జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అది పెద్ద ఇష్యూ ఏం కాదనుకోండి. ఇంకా చెప్పాలంటే మీ చదువులో ఆటంకాలు కలగడానికి, రైతులకు కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. మీ కుమారులు అంటే మీ అబ్బాయిలు బాగుంటారు, పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంది మీకు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా బాగా రాణిస్తారు. ఈ శని 7వ స్థానంలో చూడడం వలన భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే దూరంగా ఉండిపోవడము, ఒక పట్టాన్ని కలవలేకపోవడము, లేకపోతే వివాహ వేడుకల్లో కొద్దిగా స్లో అయిపోతూ ఉండడం జరుగుతుంది. భయపడాల్సిన అవసరం లేదండి, మంచి రోజులు బ్రహ్మాండంగా ఉన్నాయి. మీకు మిగతా గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తారు. అంతేకాకుండా 8వ స్థానం కూడా గురి చూడడం వల్ల సడన్ గెయిన్స్, కోర్టు లా రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో 6th భావాన్ని గురి చూడడం, 8వ స్థానం చూడడం వల్ల
లా రిలేటెడ్గా కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఫేవరబుల్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ జాతక ప్రకారం చూసుకోవాలి. భాగ్యస్థానంలో రాహు ఉన్నాడండి. ఆ రాహు కూడా విపరీత రాజయోగాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. భాగ్యస్థానం రాహు గంగాస్థానం చేస్తుంటాడు. ముఖ్యంగా మీ తీర్థయాత్రలు, మీ బిజినెస్లు బాగా రాణించడము, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాటిలోనూ, ఇంకా చెప్పాలంటే ఎంబీబీఎస్ అంటారు సార్, డాక్టర్స్ ఆ కోర్స్ చేయడానికి వెళ్ళడము, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. దశమల శని, గురు దృష్టి వలన కంటక శని అయినప్పటికీ శని యోగిస్తాడండి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్న వారికి బాగా రాణించడము, ఒక గ్రామానికి కానీ, ఒక పురము అంటే ఏంటంటే ఒక పట్టణం అనుకోవచ్చు, వాటికి అధికారిగా కానీ, టెంపుల్స్కి అధికారిగా కానీ, అలాగే మీరు చేస్తున్న సాఫ్ట్వేర్ రంగంలో కూడా బాగా రాణించడం కానీ, రాజకీయ రంగంలో ఒక వెలుగు వెలగడం కానీ కాదు, ఇవన్నీ జరుగుతాయి. లేకపోతే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడం జరిగి తీరుతుంది. 11 వాడు తప్పండి, కానీ కుజుడు కూడా బాగున్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి రాశిలోని గురుడు ధైర్యాన్ని, అదృష్టాన్ని, విద్యని, ధనాన్ని, ముఖ్యంగా సంపూర్ణ ఆరోగ్యం అంటారు కదా, అది ఇవ్వడం, ప్రతి పనుల్లోనూ ముందంజలో ఉండడం, అలాగే కుటుంబ సౌఖ్యము, ఆనందంగా, తెలివిగా ఎదురు వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో మీరు బాగా ఉంటారు. పైగా మీ శుక్రుడు కూడా, అంటే మీ శుక్రుడు మంచివాడు కాదు, శుక్రుడు కూడా బాగున్నాడు. శుక్రుడు కూడా 11వ ఇంటి వాడు 2వ భావంలో ఉన్నాడు. సో ధనాన్ని, పైగా సెకండ్ హౌస్ లాడు కలిసి ఉన్నాడు. 11వ ఇంటి వాడు, 2వ ఇంటి వాడు, గురుడు కూడా ఉన్నాడు కాబట్టి మీ వ్యాపారాల్లోనూ, ఉద్యోగాల్లోనూ ప్రమోషన్స్ రావడమో, సడన్ గెయిన్స్ ఉండడమో, మీ వ్యాపార వృద్ధి కలగడమో, అంటే బిజినెస్ అంటే మీరు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, లేకపోతే రెస్టారెంట్లు అంటారు సార్, అవి మొత్తం ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్ కానీ ముఖ్యంగా కుటుంబ వృద్ధి, ధన ప్రాప్తి బాగా కలుగుతుంది. అలాగే గాయకులకి, సాహిత్య రంగంలో ఉన్న వారికి, గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి శుక్రుడు కదండి, కళ మంచి మొక్క బస్టర్స్ పెంచి ధనాన్ని వృద్ధి చేస్తూ ఉంటాడు. మీకు విద్యలో ఆటంకాలు ఉండవు, భూములు, వాహనాలు, గృహసౌఖ్యం ఉంటుంది. మీ సంతానంలో పుత్ర సంతానంలో బాగా యోగిస్తారు. అమ్మాయిలు కూడా బాగుంటారు, మీ పుత్రజిగా సంతానం కూడా బాగుంటారు. పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో ధన సంపాదించుకుంటారు. అలాగే సాహిత్య రంగంలో మీరు ఉంటే బ్రహ్మాండ సక్సెస్ అవుతారు. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం, అనురాగము, ప్రేమాభిమానాలు నిండుగా బాగుంటాయి. ఇంతకుముందు దగ్గరకు వచ్చిన సంబంధాలు దూరమైనా ఇక నుంచి మీకు సంబంధాలు, మీ ఇంట్లో సంబంధాలు, ఇంట్లో పెళ్లిళ్ళు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. రాహు చిన్న అనారోగ్య సమస్యలు ఇస్తాడు, భయపడాల్సిన అవసరం లేదు. భాగ్యంలో ఉన్న శనికి యోగమేనండి. సప్తమ స్థానానికి గురు దృష్టి, సప్తమాధిపతి అంటే శనికి కూడా గురు దృష్టి ఉంది. గురు దృష్టి వలన తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, ఉన్నతమైన విద్య రీత్యా వెళ్ళడాలు, విదేశాలకి, ఒక గ్రామాన్ని వదిలిపెట్టి దూర ప్రాంతాల్లో నివసించడం జరగడానికి అవకాశాలు ఎక్కువ. మీకు భాగ్యస్థానంలో కూడా రాజకీయ రంగంలో కూడా మీకు పదవులు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అత్యంత రాజయోగారుడు కుజుడు అద్భుతం కదండి. పంచమాధిపతి, దశమాధిపతి, అంటే దశమ స్థానంలో కుజుడు అంటే ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు. అంటే జనరల్గా శాస్త్రం చెప్తుంది అనుకోండి. అలా మీ ఆ గ్రూప్లో ఉంటే సివిల్ సర్వీసెస్, గవర్నమెంట్ సర్వీసెస్, వాటిలో మీరు రాణించడము, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు ఆడవాళ్ళకి చెప్తానుంటాయి, అవకాశాలు ఎక్కువ ఉండడము, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉండడము, అలాగే ఈ సాఫ్ట్వేర్ అద్భుతంగా ఉంటారు. మీ రాశ్యాధిపతి ఉచ్చస్థితిలో 14 లేడు, బ్రహ్మాండంగా మీ వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి ధనప్రాప్తి బాగా కలుగుతుంది. రవి బుధులు వ్యయభావం ఉన్నారంటే మీకు డబ్బు బాగా ఖర్చు పెట్టడం తెలుసు. డబ్బును కూడా ఆదా చేయాలి. ఆదాయంతో కలిగి ఉంటే ఆదా చేయడం మీకు బాగా తెలుసండి. అలాగే తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చేయడం కోసం మీరు డబ్బు ఖర్చు పెడతారు. సింహరాశి వారికి ఇంతకుముందు టైం కంటే ఇప్పుడు టైం చాలా బాగుందండి. కాకపోతే ఏంటంటే రావాల్సిన డబ్బులు ఆలస్యం అవడమో, అంటే మీకు కొద్దిగా చిన్న ఇబ్బంది కలగడమో, ప్రయాణాలు చేయవలసి రావడమో, అంటే 19th and 28th మీరు జర్నీ చేయవలసి వస్తుంది, ప్రయాణాలు చేస్తారు. పైగా డబ్బులు బాగా ఖర్చు పెట్టేస్తుంటారు. ఆ 2 రోజులు ఖర్చులు ఎక్కువ ఉంటాయి మీకు. అదే కుటుంబంలో కూడా చిన్న మనస్పర్ధలు వస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సింహరాశి వారికి చతుర్థ భావాన్ని గురుడు పర్ఫెక్ట్గా చూస్తాడు, మంచివాడు, పంచమాధిపతి చతుర్థ భావాన్ని చూస్తాడు. విద్యలో బాగా రాణిస్తారు. అంతేకాకుండా గృహాలు కానీ, వాహనాలు కానీ కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. బంగారాభరణాలు, బట్టలు మీరు కొనుక్కుంటారు. గురు ప్రభావం వలన కూడా
మీకు చదువులో ఆటంకాలు లేకుండా రాణించడము. అంతేకాకుండా మీరు కొంతమంది మీ దాంట్లో రైతులు ఉంటారు, మన దాంట్లో రైతు సోదరులు కూడా చెప్పేదంటే రైతులు కూడా చాలా చాలా బాగుంటుందని ఖచ్చితంగా చెప్పచ్చు. అంతేకాదండి, మీ రాశి వారికి సప్తమ భావంలో రాహు ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి ఆలస్యంగా వివాహం అవుతుంది. సప్తమ స్థానంలో రాహు ప్రభావం ఆడవాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ అవుతుంది, త్వరగా మ్యారేజ్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇది నేను చెప్పి సొంత కవిత్వం కాదండి, నేను శాస్త్రంలో ఉందని చెప్తున్నాను. అలాగే మగవాళ్ళకి ఆలస్య వివాహం అవుతుంది, అంతే తప్ప విడిపోతారు అవన్నీ కాదు. అంతేకాకుండా అష్టమ స్థానంలో శని ఉన్నాడండి. మనం ఇంత అష్టమ స్థానం ఉంది కదా, అష్టమ స్థానం దోషం ఉంది కదా, అవును ఉంది. కానీ భగవంతుడి దయ వలన గురుదృష్టి శనికి ఉండడం వలన ఆ శని మీకు ఇవ్వాలంటే చెడు ప్రభావాలు చాలా మటుకు తగ్గిస్తాడు. అంతేకాకుండా భాగ్యాధిపతి అత్యంత రాజకారకుడు కుజుడు భాగ్యంలో ఉన్నాడు. నాన్నగారికి దీర్ఘాయుర్దాయం ఉంటుంది, నాన్నగారికి ఫారెన్ కంట్రీస్ వస్తారు, నాన్నగారి వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి, నాన్నగారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటాయి. నాన్నగారు అంటే మీ నాన్నగారు ఉంటాయి, మా నాన్నగారు కూడా, మా నాన్నగారు లేరు కంటే ఆ వ్యాపారాలు కూడా అద్భుతంగా ఉంటాయని చెప్పి చెప్పచ్చు. కుజుడు ప్రభావం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్తారండి, ఉన్నతమైన విద్య రీత్యా, ఈ వ్యాపారాల రీత్యా, షూటింగ్ల రీత్యా విదేశాలు వెళ్తారు. స్టాక్ మార్కెట్లో బాగా డబ్బు సంపాదించుకుంటారు. చాలా మంది రాజకీయ రంగంలో పదవులు కూడా సంపాదించుకుంటారు తెలుసండి, అద్భుతం. పైగా 12వ ఇంటి వాడు మీకు దశమంలో ఉన్నాడు, చంద్రుడు బ్యూటిఫుల్గా ఉన్నాడు. అంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీరులో కొంతమంది దేవాలయాలకి, టెంపుల్స్కి ఉంటారు సరే, ఆ అధికారిగా రావడము, కొంతమందికి అర్చకత్వంగా ఉండడము, కొంతమంది నేమ్ అండ్ ఫేమ్ రావడము, వేదశాస్త్ర విద్యలో బాగా రాణించడము, ఫైనాన్స్ రంగంలో గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు సక్సెస్ అవుతారు, అంటే జాబుల్లో. అలాగే మీ సాఫ్ట్వేర్ రంగాలు, మీరు ఏ ఉద్యోగం చేసినా ఆ ఉద్యోగంలో ఖచ్చితంగా బాగుంటారు. డాక్టర్స్కి అద్భుతం. రవి బుధులు 11వ భావంలో ఉన్నారు కదండి, ఎందుకంటే ఏం కావాలంటే మీకు మీ రాశ్యాధిపతి 11వ భావంలో బుధుడితో కలిసి బిదాదిత్యయోగం. 15th మీకు 15వ తారీఖు నుంచి బుధుడు వస్తున్నాడు మిథున రాశిలోకి, అక్కడి నుంచి అదృష్టం పట్టుకుంటుందండి మీకు. అంటే లాభాలు అధికంగా రావడము, ఫ్లో ఆఫ్ మనీ ఉండడము, బంధువులు మీ ఇంటికి ఎక్కువ రావడము, అని మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. అక్కయ్యలకి, అన్నయ్యలకి బాగుంటుంది. ఫైనాన్స్ రంగం, అకౌంట్స్ రంగంలో ఉన్న వారికి బాగా డబ్బులు సంపాదించుకుంటారు. సిఏ, సిఎంఏ మంచి మంచి ప్రొఫెషనల్గా బాగా డెవలప్ అవుతారు. గురు ప్రభావం వలన తీర్థయాత్రలు, అదృష్టాలు మీకు పట్టుకుంటాయి. ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. కన్యారాశి వారికి ఒక్క ప్రాబ్లం ఏంటంటే శనీశ్వరుడు మాత్రము ఆయన మీ రాశిని చూస్తాడండి. ఆ రాశిని చూడడం వల్ల ఏదో చికాకులు, ఏదో కోపాలు, ఏదో మనస్పర్ధలు, ఏదో ఆవేశాలు, లేకపోతే డిస్సాటిస్ఫాక్షన్ అంటాం కదా, సాటిస్ఫాక్షన్ లేకపోవడాలు, ఈ చిన్న చిన్న ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదండి. ధనం విషయంలో కానీ, కుటుంబ పరంగా కానీ, మీకంటే ఆర్థికంగా అనమాట అనేక రకాలుగా మీకు చోదేడు ఓదరుగా కుజుడు ఉన్నాడు, మంచి చేస్తుంటాడు. మంచి కుజుడు చూస్తాడు అనుకోండి. సెకండ్ హౌస్ లార్డ్ బ్రహ్మాండంగా మీకు ఉన్నాడు. శుక్రుడు బ్రహ్మాండంగా లాభస్థానంలో ఉన్నాడు. సరే అది చెప్పుకుందామండి. మీ సోదరమణులు, మీ ప్రయాణాలు చేయడాలు, అదృష్టాలు, రాహు బ్రహ్మాండంగా ఉండడము, పంచమ స్థానాన్ని గురుదృష్టి ఉండడము వలన మీ గురుడు పుత్ర సంతానం యోగం ఉంటారు. పుత్రులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే, లా రిలేటెడ్ కానీ కోర్ట్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా మీ జాతకం వలన వాళ్ళకి బాగుంటుంది. సాహిత్య రంగంలో బాగా రాణిస్తారు. కళారంగంలో మీకు మీరే సాటి అనిపిస్తుంది. అలాగే రాజకీయ రంగంలో పదవులు రావాలన్నా పంచమ స్థానానికి గురుదృష్టో కుజదృష్టో ఉండాలి. గురుడు వల్ల పదవులు రావడానికి అవకాశం ఉంది. కాకపోతే రైతులకి అంత అద్భుతం ఫలితాలు ఉండవండి. మీ తల్లిగారికి కూడా కొంచెం ఇబ్బంది పడతారు. శనికి, సప్తమ స్థానం శనికి భార్యాభర్తల విషయంలో ప్రాబ్లమ్స్ రావడము, ఆలస్య వివాహాలు అవడం అంటాం కదా. ఇప్పుడు ఏమవుతుందంటే గురుడు చూస్తున్నాడు కాబట్టి శనిని, ఆయన ఆలస్యం చేసినా కూడా మంచి సంబంధాలు మీకు ఇస్తుంటాడు. ఆయన ఆలస్యం చేసినా కూడా భార్యాభర్తలు కలుస్తారు. శనీశ్వరుడు ఆలస్యం చేసినా బాంధవ్యం, బంధుత్వం గట్టిపడుతుంది. భార్యాభర్తలుగా బంధుత్వం, ప్రేమామానాలు పెరుగుతాయి. అష్టమ స్థానంలో కుదిరే యాక్సిడెంట్స్, అవునా కాదు? ఎందుకంటేనండి అష్టమాధిపతిగా అష్టమ స్థానంలో ఉన్నాడంటే ఆయన ఆయుర్దాయాన్ని ఇస్తాడు. కుజుడు కూడా అంతే. యాక్సిడెంట్స్ తక్కువ, మిమ్మల్ని మంచి చేయడం ఎక్కువ. అందుకని విమల యోగంలో ఉంటాడు కదండి. విమల యోగంలో ఉన్న వారికి ఏంటంటే దానగుణం ఉండడము, మంచి యోగం కలిగించడము, సడన్ గెయిన్స్ ఉండడము, లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో గెలవడము మీరు చేస్తుంటాడు. భాగ్యస్థానంలో చంద్రుడు ఉన్నాడు, భాగ్యాధిపతి శుక్రుడు లాభంలో ఉన్నాడు.
పరివర్తనలో ఉన్నారు బుధ చంద్ర శుక్రులు. ఎక్సలెంట్. అంటే మీకు భాగ్యస్థానం ఉంది కాబట్టి తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, అలాగే చార్ధామ్ యాత్రలు, యమున నది పుష్కర స్థానాలు, గురువు గారితో కూడా వెళ్తారు. గురు సన్నిధిలో మీరు ఉంటారు. బ్యూటిఫుల్. అంతేకాకుండా మీరు చేస్తున్న వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా విదేశాలకు ఉన్నతమైన విద్య రీచే వెళ్తారు, అక్కడ డబ్బు సంపాదించుకుంటారు. అలాగే ఇంకా చెప్పాలంటే మీ చేస్తున్న వ్యాపారాలు, మిల్క్ బిజినెస్ చాలా బాగుంటుంది. దశమస్థానంలో రఘుబుధులండి మాటల. అమ్మ బాబాయ్, మీ రాష్ట్రాధిపతి దశమంలో ఉన్నాడంటే, బుధాదిత్య యోగంలో ఉన్నాడంటే అంటే ఏంటంటే, బుధాదిత్య యోగం ఏం ఇస్తుందంటే అదృష్టాన్ని, దీర్ఘాయుర్దాయాన్ని, ధన సంపాదనని, అంతేకాకుండా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వడము. రవి గవర్నమెంట్ సంబంధించిన వాడు, ఆయన. అంతేకాకుండా రవి బుధుల వలన ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఫైనాన్స్ రంగం వాటిలోనూ, విద్యా సంస్థలోనూ, వేద శాస్త్రాల్లోనూ రవి బుధులు బ్యూటిఫుల్గా ఉన్నారండి. ఎంత చెప్పినా చాలా తక్కువగా ఉంటుంది. చాలా బాగుంది. రవి బుధులు బ్రహ్మాండంగా ఉన్నారు. దశమి రవి అంటే మీకు కావాల్సింది ఏం చెప్పండి. దశమంలో రవి చాలా చాలా బాగున్నాడు. లాభంలో కూడా శుక్రుడితో కలిసిన, చంద్రుడితో కలిసిన గురుడు, మా బాబోయ్ అంతులేని సంపదలు అంటారు సరా, అలా ఉండడానికి అవకాశం ఉంది. అంటే మీ జాతకాల రీత్యా మనకి ఏం రావాలో, మనకి ఎంత ప్రాప్తమో వచ్చి తీరుతుందని చెప్తాను. సపోజ్ మీరు సినిమా రంగంలో ఉన్నారు, రాజకీయ రంగంలో ఉన్నారు, అది ఏ రంగంలో ఉన్నారు, వ్యాపార రంగంలో ఉన్నారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు అనుకుందాం. దాంట్లో మీరు ఊహించని దానికంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. కేతు వలన మీరు కేతుతో కలిసి చంద్రుడు ఉన్నాడు. ఎక్కువగా తీర్థయాత్రలు చేయిస్తాడండి ఆయన. దైవ దర్శనం చేయిస్తూ ఉంటాడు. ఫారిన్ యోగాన్ని ఇస్తూ ఉంటాడు. తులారాశి వారికి అదృష్టవంతులే అని చెప్తాను నేను. ఎందుకంటే ఇంతకాలం చాలా కష్టపడ్డారండి. కష్టపడ్డామంటే చాలా కష్టపడి పనిచేశారు, కష్టపడ్డారు కూడా. ఆరోగ్య విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు, అవునా? ఇక ఆ ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే గురుడు ఎప్పుడైతే ఎగ్జాల్టేషన్లోకి వచ్చేసాడో మీకు పాపి అవుతాడు కదా. 3వ ఇంటి వాడు 6వ ఇంటి వాడు పాపి అయినా ఆయన మంచి యోగానే దశమంలో ఉన్న యోగా ఇస్తాడు. అంటే ముఖ్యంగా మీ ద్వితీయ భావాన్ని చూడడం వలన ఆయన చూస్తాడు, కుజుడు చూస్తున్నాడు. ఆయన అంటే గురుడు. సో ఇద్దరు చూడడం వలన ధన ప్రాప్తి, కుటుంబంలో వృద్ధి, ముఖవర్చస్సు, బంధువులంటే ఇష్టపడ్డం, మీకు రావాల్సిన సంపదలు ఎవరైనా ఉంటే అవి రావడము జరుగుతుందండి. అంతేకాకుండా మీరు గాయకులుగా ఉన్నారు, యాంకరింగ్గా ఉన్నారు, ముఖవర్చస్సు బాగుంటుంది, ఎక్కువగా అనర్గళంగా మాట్లాడే శక్తి మీకు ఉంది. వీళ్ళందరికీ ధనప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా 4వ భావాన్ని కూడా గురి చూస్తాడు. ఎంతముందు ఆలోచనలు ఉండేవి మీకు, కొనుక్కోవాలి ఇళ్ళు, కొనుక్కోవాలి వాహనాలు, ఇలా ప్రతిదీ పర్చేజ్ చేయాలి అనుకుంటూ ఉండేవారు. మీరు ఏది అనుకున్నారో అది సిద్ధించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే పవర్ఫుల్ లార్డ్ అంటే పవర్ఫుల్ మన గురుడు అనుకుంటాం కదా, ప్లానెట్. ఆ గురుడు మీ 4వ భావాన్ని చూస్తాడు కాబట్టి మీ కోరికలు నెరవేరుతాయి. బలమైన కోరికలు అంటే ఇల్లు కొనుక్కోవాలి, వాహనాలు కొనుక్కోవాలి అనుకుంటాం కదా. తల్లిగారికి బాగుండాలి, తల్లిగారికి బాగుంటుంది. చదువులో ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా సాగాలి, అలాగే ఉంటుంది. రైతులకు బాగుండాలి, సూపర్. మరి సినిమా రంగంలో మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి గురుడు ప్రభావం వలన వాళ్ళ స్థాయి ఎలా పెరిగిపోతుంది, గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. భరతనాట్యంలో ఉన్న వారికి, మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి, మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాం సరా, వారికి చాలా కలిసి వచ్చే కాలం అండి. పంచమ స్థానంలో రాహు వలన ఆడ సంతానం ఉండడము, సంతానం వల్ల చిన్న చిన్న ఇబ్బంది కలగడం జరుగుతున్న పెద్ద పట్టించుకోకల్లా. ఈ 6వ భావంలో శనికి ఎంతమంది చిన్న చిన్న అనారోగ్యాలు ఇచ్చాడండి. కానీ శనికి కూడా గురుదృష్టి ఉండడం వలన ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ, రాజకీయ రంగంలో కానీ మీరు కొద్దిగా టచెస్ ఉండడానికి, వాటితో పాటు అనుబంధం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మేనమామలు బాగుంటారు, తీర్థయాత్రలు చేస్తారు. శత్రువుల వలన భయమే ఉండదు. అంతేకాకుండా 7వ స్థానంలో కుజుడు దోషం కదండి. దీన్ని ఏమంటారు మనం? కుజ దోషం అంటాం కదా మనం. కుజ దోషం అంటే జాతకాలు చూస్తాం. కానీ కుజుడు 7వ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది, భార్యాభర్తలు మనస్పర్ధలు, ఆలస్య వివాహాలు అవ్వాలండి. వివాహాలు అవుతాయి, వివాహాలు అవ్వడం ఖచ్చితమే. కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. అలాగే మీ చేస్తున్న బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో కూడా విభేదాలు ఉంటాయి. భాగ్యస్థానం రఘుబుధుడు మాటల 12th హౌస్ లార్డ్ 9th భావం రవితో కలిసాడు ఆయన బుధుడు వలన ప్రఖ్యాతి చెందిన వ్యక్తిగా ఉండడము, విదేశాలకు వెళ్ళడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉండడం జరుగుతుంది.
నేను చెప్పానంటే నేను చెప్పినంటే కాదు, శాస్త్రం ఏం చెప్పిందంటే నేను చెప్పడం వల్ల విదేశాలు వెళ్ళడం 15వ తారీఖు నుంచి ఖచ్చితంగా జరుగుతుంది. బుధుడిగా ఆల్రెడీ ఉన్నాడు. అంతేకాకుండా వ్యాపారాలు, ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేయడాలు, భాగ్యస్థానం కదండి. మీరు చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో చేస్తున్న బిజినెస్ సక్సెస్ అవ్వడాలు, ఉన్నతమైన విద్య రీత్యా, డాక్టర్స్ విద్య రీత్యా విదేశాలు వెళ్తారు, తీర్థయాత్రలు చేస్తున్నారు, అంతే. సరేనండి. గురుడు ఎలా ఉన్నాడు? బ్రహ్మాండంగా లేడా? దశమంలో గురుడితో కలిసి శుక్రుడితో కలిసి చంద్రుడు. ఇది కదండి జాతకం అంటే. అంటే 17, 18 తారీఖుల్లో చంద్రుడితో కలిసి శుక్రుడు, మీ రాష్ట్రాధిపతి బ్రహ్మాండంగా దశమంలో ఉన్నంటే ప్రఖ్యాతి, ఇంత చెప్పినట్టుగా ప్రఖ్యాతి చెందిన వ్యక్తి. అంటే విదేశాల్లో కూడా మీ పేరు వినబడుతుంది. గురుడు దశమంలో అంటే ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు చేస్తారు. ఆడవాళ్ళకి చెప్తానుంటాయి. గురు ప్రభావం వలన దేవాలయాలకు అధికారి ఉంటారు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల అధికారి, డాక్టర్స్గా మీరు ఉంటారు, మంచి సంపాదన ఉంటుంది. అలాగే చేస్తున్న వ్యాపారాలు, బిజినెస్లు, లేకపోతే ఉద్యోగాల్లో బాగా డబ్బు సంపాదించుకోవడాలు, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా ఉండడం చాలా బ్రహ్మాండంగా ఉందండి. గురువుడు మీకు మంచివాడు కాకపోయినా బ్రహ్మాండంగా ఉన్నాడు, దశమంలో ఉన్నాడు. ఇంకా రెట్టింపుగా మీకు సంపాదన పెంచేస్తూ ఉంటాడు. ఉద్యోగంలో గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉంటారు. అలాగే లాభాలు, కేతువుతో కలిసిన చంద్రుడు మాటల అంటే 19th and 20th సుమారుగా అక్కడ కేతుతో కలిసాడు. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపార భూమ్ మంచి వాళ్ళ వ్యాపారాలు ఊపందుకుంటా అంటారు సరే, అది బాగుంటుంది. సో ముఖ్యంగా ఏం భయపడాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. వృశ్చిక రాశి వారికి సంపూర్ణ గురుదృష్టి. అంటే ప్రతి పనిలోనూ మీకు సక్సెస్ అవుతూ ఉంటారండి. ఇంతకుముందు కోపము, లేకపోతే పని కాకపోవడము, ఏదో చికాకులు, అది బాగా అబ్జర్వ్ చేసే తప్ప తెలియదు. కానీ ఇక నుంచి మీకు ఏ పని చేసినా కూడా విజయవంతంగా ఉంటుంది, మీకు ఆనందంగా ఉంటారు, తృప్తిగా ఉంటారు. ఎదుటి వాళ్ళకి మంచి చేసామనే తపన మీకు ఎక్కువ ఉండడం, అది ఆ తృప్తి మీకు ఎక్కువ ఉంటుంది. గ్రేట్. అంటే సీక్రెసీ కూడా ఉంటుందండి. అంతేకాకుండా ధన సంపాదన విషయంలోనో కుటుంబ పరంగానో చిన్నపాటి అవి ఇబ్బందులు ఉన్నాయండి. సరే, అది పక్క పెడదాం, పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీ తమ్ముళ్ళకి బాగుంటుంది, మీ సోదరికి బాగుంటుంది, అలాగే మీ ఐడియాలు అద్భుతంగా ఉంటాయి, తీర్థయాత్రలు చేస్తారు, వాహన భాగ్యం ఉంటుంది. అలాగే రాహు చతుర్థ భావం అంటే ఫారిన్, కష్టాలతో కూడుకునే ఫారిన్ అంటాం. కష్టాలు ఏమి ఉండవులండి, ఇప్పుడు కష్టాలు ఉంటాయి కానీ బట్ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. అలాగే శని ప్రభావం కూడా కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ మీ సంతానం వలన జరుగుతుందండి. ఇక ఆడ సంతానం పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి. కుజుడు ప్రభావం కూడా మీకు సక్సెస్ అవుతారు, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ, లేకపోతే మీరు విదేశాలకి స్టాంపింగ్ కానీ సక్సెస్ అవుతారు. మీ మేనమామూలకు బాగుంటుంది, అదృష్టవంతులుగా ఉంటారు మీరు. అంతేకాకుండా అష్టమస్థానంలో రఘుబుధులు ఉన్నారు. వివాహ వేడుకలు, వివాహ శుభకార్యాలు ప్రమాణం జరుగుతాయి, వేరే విషయం. భార్యాభర్తలు బాగుంటారు, విదేశాల నుంచి ధనప్రాప్తి కలుగుతుందని చెప్పచ్చు. రఘుబుధుల వలన విదేశాల నుంచి ధనప్రాప్తి కలగడము, ఆయుర్దాయం ఉండడము, అంటే ఆయుష్ పెరగడము, అంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడం జరుగుతుంది. భాగ్యస్థానంలో గురుడితో కలిసిన శుక్రుడితో కలిసిన చంద్రుడు, అంటే మీ భార్య గారు కానీ మీ భర్త గారు కానీ అదృష్టవంతులుగా ఉంటారు మీరు. అంటే భర్త వలన భార్యకి, భార్య వలన భర్తకి అదృష్టం ఉంటుంది అని చెప్పచ్చు. భాగ్యంలో గురుడు ఉండడం వల్ల వేదశాస్త్ర విద్య, అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు, లాంటి ఉద్యోగం అంటే ఉద్యోగాలు కదండి, బిజినెస్లు, ప్రభుత్వ రంగ సంస్థలు బిజినెస్లు ఉంటాయి సరే, ఆ బిజినెస్లు, లేకపోతే విద్యా సంస్థలు, వాటిల్లోనూ గురు ప్రభావం. అంతేకాకుండా బ్యాంకింగ్ రంగం, మీరు చేస్తున్న ఏ రంగం, బంగారం, వెండి వ్యాపారాలు, ఇలా వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తారు ఉంటాయి. కర్కాటక రాశిలో గురుడు ఉన్నంత కాలము, పైగా మీకు భాగ్యం అవడం వలన తీర్థయాత్రలు, విదేశ పర్యటనలు, గంగా స్థానాలు, యమునా నది పుష్కర స్థానాలు చేశారు కదా మీరు, అవన్నీ మీకు ఉంటాయి. సూపర్. దశమంలో కేతు చంద్రుడితో కలిసి ఉన్నాడు, ఎంత బాగుందండి. భాగ్యాధిపతి దశమంలో 19, 20 తారీఖులో ఉంటాడు, చాలా చాలా బాగుంది. నేమ్ అండ్ ఫేమ్, ఉద్యోగంలో మార్పులు, అవకాశాలు, అంటే మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డెవలప్ అవుతాడు. ధనుర్రాశి వారికి కొద్దిగా చిన్న ఇబ్బందులు మాత్రం ఉంటాయండి. సాటిస్ఫాక్షన్ ఉండదు, కొద్దిగా ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు. ఏం పర్లేదు, శనీశ్వరుడు చూస్తున్నాడుగా. ధనుర్రాశి వాళ్ళని శనీశ్వరుడు చూడడం వలన చిన్న మానసికంగా ఇబ్బందులు ఉంటాయండి.
కానీ శారీరకంగా బాగుంటారు. ముఖ్యంగా ధనపరంగా, కుటుంబ పరంగా ఎక్కడ మీరు ఇబ్బంది పడరు. ఎక్కువగా మాట్లాడే శక్తిని ఇస్తాడు. బహుశా మీరు మీటింగ్స్లో వాటిలో పాల్గొంటారేమో, మాట్లాడుతుంటారు ఇలా యాంకరింగ్ చెప్తుండే, అదే ఇలాగ అస్ట్రాలజికల్ చెప్తూ ఉండడము, యాంకరింగ్, పాటలు పాడడము ఉంటాయి. మీకు సంపదలు పెరుగుతాయి, విద్య వస్తుంది. రాహు ప్రభావం వల్ల కూడా చక్కగా ప్రయాణాలు చేయడము, ధైర్యము, కార్యసిద్ధి ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. తీర్థయాత్రలు, పట్టుదల, ఈ వారంలో శుభవార్తలు వినడము జరుగుతుంది. శనీశ్వరుడు కూడా సెకండ్ భావాధిపతి 4th భావంలో ఉన్నాడు. అంటే 2వ ఇంటిని శనీశ్వరుడు గుడి చూస్తున్నాడు, శనిని చూస్తున్నాడు. అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఇదివరకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలంటే ఎన్నో అవరోధాలు ఉండేవి, వెళ్ళేవారు. ఇప్పుడు ఏంటంటే అవరోధాలు, అడ్డంకులు పక్క జరుగుతాయి. విదేశాలు వెళ్ళడం ఖాయమే, ఖచ్చితంగా ఉంటుందండి. అది ఇస్తాడు భగవంతుడు. నేనేంది నాది కాదు, అసంతకం కాదు. సరే, తల్లిగారికి బాగుంటుంది శని ప్రభావం వల్ల. అలాగే రైతులకి పంటలో నష్టం రాకుండా బాగుంటుంది. మీకు పుత్రుడు కలగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ భార్య భర్తల అనురాగ దాంపత్య జీవితం, కోరుకున్న భర్త భార్య జీవితం రావడానికి అవకాశాలు ఉన్నాయి వివాహాది వేడుకల్లో. అంతేకాకుండా వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుంటుంది. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. అష్టమంలో గురుడు కానీ ప్రమాదం అండి. అష్టమంలో గురుడు ఏమీ కాదండి. మీ రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడంటే, ఇక శుక్రుడు కూడా ఉన్నాడు అనుకోండి, చంద్రుడు కూడా ఉన్నాడు. అష్టమ స్థానంలో గురుడు ఉన్నాడంటే సడన్ గెయిన్స్ ఇస్తాడు. అంటే ఊహించని డబ్బులు మీకు ఇస్తాడు, చాలా. అలాగే సేవకా జనాన్ని ఇస్తాడు. అంతేకాకుండా ఆయన మీకు కోర్టు సమస్యలు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా విజయం సాధించేట్టు చేస్తూ ఉంటాడు. మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని ఇస్తాడు గురుడు. ఖచ్చితంగా ఉంటుంది. గురు ప్రభావం వల్ల కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు కూడా వస్తాయి. సామాన్యం కాదండి, గురుడు చెడు ఫలితాలు ఇవ్వడం అది ఖచ్చితం. మీకు బుక్స్లో కూడా చూపించమని చూపిస్తా, అది వద్దులేండి మనకు అంతవరకు ఎందుకు, కానీ మీరు నన్ను నమ్ముతారుగా చాలు. సరే, ఆ పక్క పెడదామండి. తీర్థయాత్రలు కేతు ప్రభావం వలన, చంద్రుడితో కలిసి ఉండడం వలన 19th and 20th కూడా మీరు ప్రయాణాలు చేస్తారండి. వచ్చి గంగా స్థానాల్లో గురువుగారితో పీఠాధిపతితో స్థానాలు వెళ్ళడము చేస్తుంటారు. మీ ప్రొఫెషనల్గా చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఉద్యోగాలు రాకపోవడమో, ఉద్యోగాలు పోవడమో, ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు వచ్చినా వాళ్ళకి ఆటంకాలు ఉండడమో అది జరుగుతుంది శని వలన. అందుకే శనీశ్వరుని పూజించిన వారికి, శనీశ్వరుడు ఓం శం శనీశ్వరాయ నమః అని జపించిన వారికి కూడా, ఈ మీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చెప్తున్నా, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఓం శం శనీశ్వరాయ నమః, అదే ఓం మర్కటాయ నమః, ఈ మంత్రాలు జపించడం వలన ముఖ్యంగా మీ ప్రొఫెషనల్గా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం అనేది తగ్గుతుంది. మకర రాశి వారికి సంపూర్ణంగా భలే గురుదృష్టి ఉందండి. మీకు 3వ ఇంటి వాడు 11వ ఇంటి వాడు అవనివ్వండి, సప్తమ స్థానంలో మరి పాప కదా, సప్తమ స్థానం అంటే భార్య భర్తలు ఇబ్బంది పెట్టాలి కదా, ఈ ఇబ్బంది పెట్టాడు ఆయన. అదే సహజ లక్షణాలు అయినటువంటి దేవగురువు అనే గొప్ప లక్షణం. మీ రాశినే చూస్తున్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కాబట్టి సంపూర్ణంగా అదృష్టవంతులు అని చెప్పచ్చు. ప్రతి పనులను ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, తృప్తిగా బ్రహ్మాండంగా ఉంటారు. అంతేకాకుండా మీకు కష్టపడి పనిచేసే తత్వం మీకుందండి. మీ రాశ్యాధిపతి 3వ భావంలో ఉండి గురుదృష్టితో ఉన్నాడు కాబట్టి శనీశ్వరుడు కూడా చాలా మంచి పనులు చేసేటట్టు మీరు చేసేట్టు చేస్తాడు. మీ చెల్లెల్ని బాగుండేది చేస్తాడు. ధైర్యం ఇస్తుంటాడు. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు, ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు. పైగా భూములు కొనుక్కుంటూ ఉంటారు, భూములు ఉంటాయండి, అంటే వాహనాలు కొనుక్కుంటారు ఖచ్చితంగా. అలాగే మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి చాలా ప్రమాణంగా ఉంటుంది. తల్లిగారికి బాగుంటుంది. చదువులో ఆటంకాలు లేకుండా మీకు రాణిస్తారు. కుజుడు మీకు మంచివాడు కాదు, 4th house లార్డ్ అయ్యాడు, అయినా మంచి చేస్తుంటాడు. 4th భావంలో కుజుడున్న దూర ప్రాంతాలకి విద్యరీత్యా మీరు వెళ్తారు. 6వ భావంలో రఘుబుధులు ఉన్నారు కదండి. 6వ భావంలో రఘుబుధులు ఉంటే శత్రువుల ద్వారా ధన సంపాదన ఇస్తాడు. అది ఉంది. శత్రువులా అంటే ముండి బాకీలు ఉంటాయి కదండి, అవి రాకుండా ఉంటాయి, ఎప్పటివరకు వస్తాయి, అవి వస్తాయి. అలాగే మీ విదేశాలకి స్టాంపింగ్ అవుతుంది, తీర్థయాత్రలు చేస్తారు, మేనమామలు బాగుంటుంది. సప్తమ స్థానంలో గురుడు అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మంచి సంబంధాలు వస్తాయి. భార్య భర్తలు బాగుంటారు, అదృష్టం తోడవుతుంది. భార్య వల్ల భర్తకి, భర్త వల్ల భార్యకి. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి,
బ్రహ్మాండంగా ఉంటుంది. సప్తమాధిపతి అష్టమంలో కేతు ఉన్నాడు. 19, 20 తారీఖుల్లో మీకు మీ భార్య గారికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్త చూడండి. అందరికి కాదండి, చేస్తున్న వ్యాపారాల్లో కూడా ఒక విధంగా స్పీడ్గా ముందుకు వెళ్ళవు, స్లోగా ఉంటుంది. కాబట్టి హరిమర్కటాయ నమః, ఓం హరిమర్కటాయ నమః, లేకపోతే ఓం శం శనీశ్వరాయ నమః మంత్రాలు చెప్పించినా చాలు. ఏదైనా మీ ఉద్యోగాల్లో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ప్రమోషన్స్ వస్తాయి. కానీ వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఏదో చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోతుంటారు, చాలా స్టక్ అయిపోతుంటారు. భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీ వ్యాపారాలు మాత్రం అంచెలంచెలుగా డబ్బు సంపాదించుకుంటారు. అది సినిమా రంగం అవ్వచ్చు, టెలివిజన్ రంగం అవ్వచ్చు, ఏ రంగంలో ఉన్నా సరే విపరీతమైన డబ్బులు విపరీతం అంటే మీ జాతకంలో ఎలా ఉంటే అలా డబ్బులు సంపాదించుకుంటారు. అలాగే మీరు ఊహించని దానికంటే డబ్బు ఎక్కువ వస్తుంది. కుంభరాశి రాహు ఉండేవండి. కుంభరాశిలో రాహు ఉంటే మనం చంపేస్తాడు, అవి చంపడంటో ఆయన కొద్దిగా చిన్న చిన్న అవరోధం కలిగిస్తాడు. ఇప్పుడు కలిగించాడు కూడా. గురుబలం ఉందిగా మీకు. ముఖ్యంగా మీ దాంట్లో ఆస్ట్రాలజర్స్ సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, ఆస్ట్రాలజీ విభాగంలో బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా మీరు విదేశాలు వెళ్ళడానికి మాత్రం చాలా రెడీగా ఉండవలసి వస్తుందండి. ఎందుకంటే ఇంతకుముందు విదేశాలకు వెళ్ళేవారు కూడా కొన్ని ఆటంకాల వలన ఆలస్యాలు అయిపోయాయి. స్పీడప్ అవుతుంది ఇప్పుడు. సెకండ్, ఎందుకంటే 12th హౌస్ లార్డ్ శని కూడా ద్వితీయ భావంలో ఉన్నాడు. ద్వితీయ భావంలో శని విదేశాలు పంపిస్తాడా బాబు అంటారు మీరు. పంపిస్తాడు సార్ అంటాను. ఎందుకంటే మీకు గురుడి ప్రభావం ద్వితీయ భావానికి ఉండవు, ద్వితీయంలో శని ఉండవు. డెఫినెట్గా ఫారెన్ వెళ్తారు. ఫారెన్ వెళ్ళే వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఉంటారని చూసుకోండి, కావాలంటే చెప్పి తప్పవదు. అంటే నా మీద నా నమ్మకం అండి, కాన్ఫిడెన్స్. సరే, ఆ పక్క పెడతామండి. శనీశ్వరుడు కుటుంబంలో ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు, లేకపోతే బంధువులంటే ఇబ్బంది కలిగిస్తుంటాడు. సమయానికి డబ్బులు రాకుండా ఆలస్యం చేస్తూ ఉంటాడు. కానీ గురు ప్రభావం వల్ల సమయానికి అన్నీ సమకూరుతాయి. కుజుడు ధైర్యాన్ని ఇస్తాడు. భయపడరు మీరు. ధైర్యాన్ని, అదృష్టాన్ని, కొద్దిపాటి ఆవేశాన్ని, కోపాన్ని, శత్రువులు జయించే తత్వాన్ని మీకు ఇస్తాడు. పంచమంలో రఘుబుధులు, సంతానం బ్రహ్మాండంగా ఉంటారండి. ఒక మగపిల్లవాడు ఆడపిల్ల మీకు రావడానికి అవకాశం ఉంది. చాలా బాగుంటారండి. బుధాదిత్య యోగంలో పంచమాసాలు ఉన్నారంటే స్టాక్ మార్కెట్లో బాగా రాణిస్తారు, సినిమా రంగంలో రాణిస్తారు, టెలివిజన్ రంగం కూడా అవ్వచ్చు, కళారంగం అని చెప్తాను నేను. సక్సెస్ అవుతారు. 6వ భావంలో గురుడితో కలిసి శుక్రుడితో కలిసి చంద్రుడు, అంటే చతుర్థాధిపతి 6వ భావంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే మీకు ఏం చెప్పాలంటే గురువుతో కలిసిన చంద్రుడు గజకేసర యోగంలో ఉన్నాడు, బ్యూటిఫుల్గా ఉన్నారు. అది 17th and 18th. అంటే తీర్థయాత్రలు చేయడము, దైవ దర్శనం చేసుకోవడము, కోర్టు రిలేటెడ్ కేసులో గెలవడము, అలాగే మీ మేనమామలకి డబ్బులు బాగా అమరడము. 6వ భావంలో గురుడు ప్రభావం వలన మీకు శత్రువులు కూడా మిత్రులు అయిపోవడము, మీరు సాధించలేనివన్నీ కూడా సాధించి తీరడము, విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ చేయడము, గురుగారితో ఎప్పుడు అనుసంధానం అయిపోయి ఉండడము, గురు పూజలు చేసుకోవడం, ఇవన్నీ సామాన్యమా అండి. అలాగే చంద్రుడితో కలిసిన కేతువు సప్తమంలో ఉన్నారు కాబట్టి కొద్దిగా వివాహాలు ఆలస్యము, ఆటంకాలు, భార్యాభర్తల విషయాలు, ప్రాబ్లమ్స్ చిన్నవి. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. కుంభరాశి వాళ్ళకి అష్టమస్థానాన్ని శని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి. ఏదైనా భాగ్యస్థానం భాగ్యమేనండి. భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది. భయపడే అవసరం లేదు. తీర్థయాత్రలు, ఫారిన్ కంట్రీస్లు, ఉన్నతమైన విద్య అందిస్తారు. ముఖ్యంగా మీకు ఉద్యోగం అండి, ఫంటాస్టిక్. ఉద్యోగంలో మీకు ఊహించరు ఉద్యోగాలు వస్తాయి. బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థలోనూ వేదశాస్త్ర పండితులకి బాగా ఉండడము, గొప్ప అదృష్టం ఉండవు. అలాగే పొలిటికల్ రంగంలో వాళ్ళకి సక్సెస్ అవ్వడము, మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా సరే ఆ ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కానీ, ప్రభుత్వ రంగ సంస్థల వారికి కానీ, విద్యా సంస్థలు పనిచేసినటువంటి ప్రొఫెసర్స్, లెక్చరర్స్ కానీ అస్తమానం మర్చిపోతుంటారు. ఈ అడ్వకేట్స్ అంటారు సరా, హైకోర్టు కానీ కోర్టు అడ్వకేట్స్ అంటాం కదా, వాళ్ళకి గురుబలం బాగుంటే చక్కటి అదృష్టం, వాగ్ధాటి, వాక్చాతుర్యం, విధమైన గుర్తింపు, గౌరవం దక్కుతాయి. సూపర్. అలాగే ఈ 12 భావనలు గురువు చూస్తాడు కాబట్టి తప్పకుండా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు.
విదేశాలకు వెళ్తారు, బాగా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు, అదృష్టం కలిగి ఉంటారు. మీనరాశి, మీనరాశి వారికి సంపూర్ణంగా గురుదృష్టి మీ రాశికి ఉంది. ఏ నడిచిన ప్రభావం ఉన్నా సింపుల్గా మిమ్మల్ని లాగించేస్తూ ఉంటాడు, భయపడాల్సిన అవసరం లేదు. ఓం శం శనీశ్వరాయ నమః మంత్రం ఉంది కదండి, మనం పెద్ద పెద్ద మంత్రాలు చదవక్కర్లా. ఓం శం శనీశ్వరాయ నమః అంటూ 100 నిమిషాలు చదువుకుంటాం. పూజ అయిపోయి మన స్నానం అయిపోయిన వెంటనే చాలు. ఇది ఎక్కడ ఉన్నా సరే 100 నిమిషాలు చేసుకుంటాం. శనీశ్వరుడు కాపాడుతాడు. ఆంజనేయ స్వామి మన దర్శనం చేసుకుంటాం, ఆయన కాపాడుతాడు. కుజుడు ఉన్నాడు ద్వితీయ భావంలో, కుజుడు మంచివాడ కాదండి, కానీ సెకండ్ హౌస్ లార్డ్ సెకండ్ హౌస్లో ఉండడం వలన కుటుంబంలో వృద్ధిని, అదృష్టాన్ని, విద్యని, రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ బాగా రాణించడము, ధన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది. చతుర్థ భవనంలో రఘుబుధులు ఉన్నారు కదండి, ఆ మాటల అక్కడ బుధాదిత్యోగంలో ఉన్నారు. రఘుబుధుల వలన విద్య బ్రహ్మాండంగా వస్తుంది, ఈ తల్లి గారికి అద్భుతంగా బాగుంటుంది. అంతేకాకుండా వేదశాస్త్ర విద్యలో కూడా విద్యార్థులు బాగా రాణిస్తారు. బంగారు ఆభరణాలు, వాహనాలు, గృహాలు, ఖరీదైనటువంటి ఆభరణాలు, వస్తువులు మీ ఇంట్లో ఉంటాయి. అన్నిటికంటే మించింది పంచమ స్థానంలో గురుడు, పైగా మాకు డిసెంబర్ 5 నుంచి లాభంలోకి రాహు. ఇంకా మమ్మల్ని పట్టుకునే వారు ఉంటారా అండి? రాజకీయ రంగంలో కానీ, వ్యాపారాల్లో కానీ, అసలు మామూలుగా ఏ టైప్లో కానీ మీన రాజు వారికి ఎదురే లేదని చెప్తాను నేనైతే. ఒక్క మొక్కలు చెప్పాలంటే, కాన్ఫిడెంట్గా చెప్పాలంటే ఎదురు లేదు మీకు. 12 రాశుల కంటే మీ యొక్క రాశికి మాత్రం పంచమంలో గురుడు, లాభంలో రాహు, మనకు పెట్టేవాడే లేడు. అంటే అంత కాన్ఫిడెన్స్ అంటే జాతకాల ప్రకారం చూసుకోవాలి. నేను చెప్పేది గోచారం. పుత్ర సంతానాన్ని ఇస్తాడు, అదృష్టాన్ని ఇస్తాడు, అలాగే సాహిత్య రంగంలో బ్రహ్మాండంగా ఉండేది చేస్తుంటాడు. స్టాక్ మార్కెట్లో విపరీతంగా బాగా రాణిస్తారు. కేతు ప్రభావం వలన కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ, విదేశాలు వెళ్ళడం కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ శని ప్రభావం వలన భార్య భర్త లేక కొద్దిగా చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉందండి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే భాగ్యస్థానానికి కూడా గురుదృష్టి ఉంది కాబట్టి చక్కటి చదువు, ఉన్నతమైన విద్య, అది డాక్టర్స్ విద్య వస్తుంది మీకు. అలాగే ఇంజనీరింగ్ విద్య అద్భుతంగా ఉంటుంది. కుజశని కాంబినేషన్ ఇంజనీరింగ్. సరే, అది ఒకటి పక్కన పెడితే మీకు విద్యలో, వేదశాస్త్ర విద్యలో ఆ పారంగతులు అవ్వడము, విదేశాలు వెళ్ళడం, తీర్థయాత్రలు చేస్తారు, గొప్ప అదృష్టం అండి. కాకపోతే అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ఏదో ఆటంకాలు, ప్రమోషన్స్ రాకపోవడాలు, సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, లేకపోతే విద్యా సంస్థలు కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఇబ్బందులు ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అన్నది సూక్తి ఉంది. వ్యాపారంలో మాత్రం అధికమైన సంపాదన ఉంటుంది మీకు, ఊహించరు. ఏ వ్యాపారం సరే, బట్టల వ్యాపారం, గోల్డ్ వ్యాపారం కానీ, వెండి కానీ, నేను ఉదాహరణ చెప్తానండి. అయితే ఫుడ్ బిజినెస్ కానీ గుర్తులు చెప్తున్నా, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, అలాగే ఫార్మా రంగం, సిమెంట్ రంగాలు, ఏ రంగంలో ఉండండి అండి మీరు, ఆ రంగంలో బట్టల, మీరు ఇంకా చెప్పాలండి ఫుడ్, వాటిలో బాగా డబ్బు సంపాదించుకుంటారు. ఏ ప్రాబ్లం లేదండి, భయపడాల్సిన అవసరం లేదు. నేను మీ డాక్టర్ బాడ్రి ఆదినారాయణరావు అండి. అస్ట్రాలజీలో 36 ఇయర్స్ నుంచి ఉన్నాను. అది చెప్తాను, తర్వాత చెప్తాను. ఆల్రెడీ చెప్తున్నాను, 1990 నుంచి ఉన్నాను నేను. సరే, అదని పక్కా పెడతామండి. పక్కా పెడితే ముఖ్యంగా మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, అంటే మీకు ఎవరైనా, మీకు సోదరి వర్గానికి కానీ, ఎవరైనా కుటుంబ సభ్యులకి ఎవరైనా జాతకాలు చూపించుకోవాలనుకుంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ముఖ్యంగా ఉద్యోగాలు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అయితే వివాహాలు చాలామందికి కావట్లేదు. అలాగే అంతేకాకుండా ఉద్యోగాలు విదేశాల్లో, అలాగే స్టాంపింగ్ అవ్వడం, వీసా. నేను కొంతమంది చెప్పారండి వీసా స్టాంపింగ్ అవుతుందని, వచ్చాయి వాళ్ళకి ఉద్యోగాలు కూడా వచ్చాయి. సరే, పెద్ద ప్రభావం అది కాదు, అదొకటి. మనకి ఏ సమస్యలు ఉన్నా కూడా, కుటుంబ సమస్యలు, అలాగే సంతానం ఆలస్యం అయిపోతుంటారు. ఇవన్నీ కూడా మనం జాతకంలో కూడా చూడొచ్చండి, డెప్త్గా వెళ్ళి చూడొచ్చు. అలాగే నేను మీకు చెప్తూ ఉంటాను, ఒక దాంట్లో రికార్డ్ చేస్తా, పంపిస్తా. సరే, మీరు ఫోన్ చేసినట్టు తెలుస్తుంది అనుకోండి. అలాగా నేనే డైరెక్ట్గా మీ ఫోన్తో మాట్లాడుతుంటాను. అంతేకాకుండా నేను ఇలా షూట్స్లో ఉన్నప్పుడు మీరు ఒక మెసేజ్ పెట్టండి వాట్సాప్లో, నేనే మీతో మాట్లాడతా, లేదా మా మిస్సెస్ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఇలా పక్క పెడతామండి. వాస్తు సంబంధించినటువంటి ఏమైనా మీకు ఏమైనా చెప్పించుకోవాలనుకున్నా, లేకపోతే సమస్యలు ఉన్నా మీరు అడగచ్చండి. నేను కూడా వాటిలో కూడా ఉన్నాను. మీకు సమస్యలు కూడా నేను సక్సెస్ చేస్తా.
అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా మనం ముఖ్యంగా ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది, ఎలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పుకుందాం. ముఖ్యంగా రండి, ఈ నెల ఆల్మోస్ట్ 15వ తారీఖుని అమావాస్య. 15వ తారీఖుని సోమవారం నాడు అమావాస్య, సోమవతి అమావాస్య అంటాం. అద్భుతమైన అమావాస్య అండి. ఏమిటి చాలా తక్కువ వస్తాయి. ఇప్పుడు దీపావళి తర్వాత వస్తుంది అనుకుంటా. దీపావళి రోజు అమావాస్య, దీపావళి రోజు వస్తుంది. నెక్స్ట్ అక్టోబర్ నవంబర్లోనూ ఉందండి, నవంబర్లో అనుకుంటా. తర్వాత పక్క పెడితే ఇప్పుడు వచ్చిన అమావాస్య చాలా పవర్ఫుల్ అండి. సోమవారం పూట వచ్చే అమావాస్య కాబట్టి కథ చదువుకోవడము, మనకి యూట్యూబ్లో కూడా ఉంటాయి, కథ చదువుకోవడము, అక్షంతలు వేసుకోవడము, ఆ రోజు ఫాస్టింగ్ ఉండడము. ఫాస్టింగ్ అంటే మార్నింగ్ అంతా తినకుండా ఫ్రూట్స్ తినచ్చు, ఈవినింగ్ మీరు ఏదైనా తినచ్చు, భోజనం కూడా చేయొచ్చు అనుకోండి. ఆ రోజు అమావాస్య శివుని పూజించాలి. ఇప్పుడు కూడా అమావాస్య రోజు శివాభిషేకాలు చేసుకున్న వారికి, చెరుకు రసంతో పూజ చేసేవారికి ధనప్రాప్తి కలుగుతుంది. విభూతితో పూజ చేసే, పూజలు అంటే అభిషేకం అని అర్థం. శివుడికి విభూతితో పూజ చేసేవాడికి ధనప్రాప్తి కలుగుతుంది. ఎంత బాగుంటుందంటే, శివుడికి అభిషేకం అంటే మల్లెపూలతో పూజ చేసేవారికి కుటుంబ వృద్ధి కలుగుతూ ఉంటుంది. లేదా తర్వాత చెప్పుకుందాం అనుకోండి, అమావాస్య పూట స్వామివారిని అభిషేకిస్తూ ఉండి లక్ష్మీ అమ్మవారిని కూడా పూజిస్తే, మారేడు దళాలతోటి, మారేడు దళాలని అమ్మవారు ఉంటారు కదండి, అమ్మవారిని పూజించిన, శివుణ్ణి పూజించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. నిజంగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాల నుంచి బయటపడిపోతాం. ఉద్యోగ సమస్య, పెళ్లి సమస్య, అనేక రకాల సమస్యలు, సంతాన సమస్య, అవునా, కోర్టు సంబంధించిన విషయాలు, సమస్యలు, ఇవన్నీ కూడా సమస్య పోతాయి. ముఖ్యంగా చాలా దేవాలయాలు అండి. సపోజ్ మనం గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు పడమట అనుకుంటాం, నేను చేయిస్తుంటా. అక్కడ అమావాస్య పూట కూడా హోమం చేస్తారండి. హోమాలు నేను ఉదాహరణ చెప్పాను అనుకోండి. ఉదాహరణ అంటే నిజంగా కరెక్టే. అక్కడ హోమం చేస్తుంటారు. అమ్మ బాబోయ్, మనం ప్రత్యక్షంగా ఉన్నప్పుడు పరోక్షంగా చేయించుకుంటూ ఉంటాం. అక్కడ చేయించుకుంటే మాత్రం అమావాస్య, సోమవతి అమావాస్య రోజు ఎక్కడ మన ఇష్టం, మనం ఎక్కడైనా చేయించుకోవచ్చు అనుకోండి. ఎక్కడ చేయించుకున్నా ఆ పవరు చాలా బాగుంటుందండి. హోమాలు చేస్తారు కదండి, చండీ హోమం చేస్తూ ఉంటాంగా అమ్మవారికి, అది పవర్ఫుల్ అండి. పౌర్ణమి పూట చేస్తుంటాం కానీ అమావాస్య పూట చేసే హోమం పవర్ఫుల్. పౌర్ణమి చేసేది పవర్ఫుల్ కాదా అనుకోండి, అక్కడ కూడా పవర్ఫుల్. ఇంకా చాలా దేవాలయాల్లో కూడా ఆంజనేయ స్వామి వారికి హోమం చేస్తారండి. నేను చాలా చోట్ల విన్నాను. అంటే మన జనరల్గా ఇక్కడ మనకి హైదరాబాద్లో కేకే టవర్స్ దగ్గర చేస్తుంటారు. అది చిన్నపాటి ఆంజనేయ స్వామి గుడి ఉంది, బ్రహ్మాండంగా, అంటే యూసఫ్ కూడా అనుకోండి. అది మాత్రం చాలా చాలా పవర్ఫుల్ అండి. ఆయన దక్షిణముఖంగా ఉంటారు ఆయన. నేను ఎప్పుడు వెళ్ళి అక్కడ చేయించుకుంటూ ఉంటా. నేను కానీ కొంతమంది సభ్యులు ఉంటారు, వాళ్ళకి చేయించుకుంటూ ఉంటాం. వాళ్ళు తక్కువ చేస్తూ ఉంటాం, తక్కువ డబ్బులతోటే. కానీ అంతా ఇంత కాదు, పవర్ఫుల్. ఆ రోజు అమావాస్య పూట పవర్ వచ్చింది కాబట్టి మనం ఏమాత్రం అవకాశం ఉన్నా వదలకండి. మీరు ఎక్కడున్నా సరే శివాభిషేకాలు ప్లస్ ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు చేయించుకుంటూ, అమ్మవారి దర్శనం ఎప్పుడు మర్చిపోకూడదండి. అమావాస్యగా పూట అమ్మవారిని కుంకుమ పూజ కానీ, లేకపోతే అభిషేకాలతో కానీ, లేకపోతే హోమాలతో కానీ పూజించిన వారికి అరిష్టాలన్నీ తగ్గి, పైగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడమే కాకుండా అన్ని రంగాలను ముందంజలో ఉండే ధైర్యంగా ప్రసాదిస్తుంది ఆవిడ మాత్రం. కాబట్టి ఈ 12 రాసుల వారికి చెప్పదగ్గ అంశం ఏంటంటే, ఈ అమావాస్యని సద్వినియోగం చేసుకోండి. పైగా అధిక మాసంలో వచ్చేటువంటి అమావాస్య అనేది చాలా 100 రెట్లు, చాలా రెట్లు అంటే 100 రెట్లు ఫలితాలు అధికంగా ఉంటాయని చెప్పి మన గురుగారులో మన పీఠాధిపతులు చెప్తూనే ఉన్నారు మనకి. కాబట్టి మనం చేసుకుందామండి, మనం ధన్యులు అవుదాం.